మొన్న ఒక చెల్లి ఫస్ట్ అంతా సత్యాన్ని బాగా వెంబడించింది. పాస్టర్ గారు మీ వాక్యాలు చాలా బాగున్నాయి, బాగా బలపడుతున్నా అని చాలా వరకు కామెంట్స్ ద్వారా ఫోన్ చేసి కూడా ఒకసారి మాట్లాడి బలపడుతున్న పాస్టర్ గారు 5-6 సార్లు కూడా ఫోన్ చేసి అనింది. సరే అమ్మా, చాలా మంచిదమ్మా, లైవ్లో కూడా నేను వాక్యాలు పంపిస్తాను, నా లైవ్ కూడా తీసాను, బాగా బలపడమ్మా, అప్పుడప్పుడు కొద్దిగా బలహీనంగా ఉన్నాను అన్నప్పుడు కూడా అమ్మ లైవ్ పంపిస్తా చూసి బలపడమ్మా, లోకంలో ఉండకమ్మా, లోకంలో అనుసారంగా బతకు, ఏ కష్టమైన దేవుని కొరకు నిలబడమ్మా అని చెప్పాను. ఈ మధ్య అమ్మతేజ గురించి అంతకుముందు ఒక వీడియో తీసినప్పుడు ఆ వీడియో గురించి చెప్తూ, అదేంత మీరు కొంపదీసి క్రీస్తు సంఘమా, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారని ఒక మాట వాట్సాప్ పెట్టింది. అప్పుడు నాకు బాధేసింది ఏంటంటే, ఇంత బలపడిన ఈ చెల్లి ఒక్కసారిగా అంత బలహీనమైందేంటి అని నాకు ఆశ్చర్యం కలిగింది. కృపావరాలు ఉన్నాయా లేవా నన్ను ప్రశ్నిస్తుంది. నాకైతే నవ్వాగట్లా. ఎందుకంటే క్రీస్తు సంఘము అనగానే అది క్రీస్తుకి సంఘము. ఈ క్రీస్తు సంఘంలోనే సత్య సేవకులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు. సంఘాన్ని బట్టి ఎప్పుడు సేవకుడు మత్సరాదు. ఆ సేవకుడు తప్పు చేస్తే వాడికే మత్సరం వచ్చిద్ది, వాడికి నాశనం వచ్చిద్ది. కానీ అదే పేరుతో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి సంఘాల్లో కూడా దుర్మార్గులు మంచి వాళ్ళు ఉన్నారు. కానీ క్రీస్తు సంఘమే నాది. కానీ సత్యానికి స్తంభంగా వాక్యం ప్రకటిస్తాను. ఇంతవరకు నాకు 6 జిల్లాలు చాలా వరకు నేను తెలుసు. ఎక్కడ కూడా ఒక చిన్న తప్పు లేకుండా క్రీస్తు గుణాలు చూపిస్తే బ్రతికిన వాడిని. కృపావరములు అంటే ఏంటి? అట్టిపండు ద్వారా గర్భఫలాలు వస్తాయి, లేకపోతే ప్రార్థన ద్వారా దయ్యాలు వదులుతాయంటే మన ఏం జరిగింది తెలుసా? ఒక దయ్యం పట్టిన ఒక అమ్మాయి వచ్చినప్పుడు అమ్మతేజ అన్నాడు, ఇక్కడ ఏం జరుగుతుందన్నప్పుడు గాలి ప్రార్థనలు అక్కడ దేవుడు లేడనింది. ఏమంటే ఆ రోజు అపోస్తులను ఏమన్నా తెలుసా? నువ్వెవరో తెలుసు, దేవుని కుమారుడివి, మమ్మల్ని మాత్రం బయటికి తోలిద్దని కేకలు వేసే దయ్యాలు. యేసుక్రీస్తు ఏమన్నా సర్వోన్నతం దేవుని కుమారుడు, నువ్వెవరో నాకు తెలుసు, మమ్మల్ని మాత్రం పాతాలను పంపకన్నాయి దయ్యాలు, సాతానగడ దూతలు. కానీ అమ్మ చేస్తే ఏమన్నాయి? ఇంకో స్త్రీ అనింది, దయ్యం పట్టింది, దుర్గామాత, ఇక్కడ దుర్గమ్మ ఉంది, నువ్వు లేవు, దేవుడు లేడు, దుర్గామాత ఉందనింది. ఏంటండి ఇది? ఇక్కడ దయ్యాలేమో అలా అన్నాయి. అమ్మతేజ అని ఏమన్నాయి? గాలి ప్రార్థనలు జరుగుతాయి, ఇక్కడ దేవుడు లేడు, ఏమి లేవన్నాయి. కానీ అక్కడ అపోస్తులు ఏమన్నాయి? అపోస్తులను చూసి భయపడిపోయి, మీరెవరో మాకు తెలుసు, సర్వోన్నతుని దేవుని కుమారులను వణిగిపోయి దయ్యం పట్టిన వదిలేసేయండి. మరి వీళ్ళెలా మోసగాళ్ళని పట్టుకొని కృపావరం కలిగిన సేవకులు అన్నారంటే, ఇంత పనికిమాలలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న పనికిమాలలో మరొకరు లేరండి. ఎందుకంటే వీళ్ళు మోసం చేస్తున్నారు. నిజంగా ఒక సత్యాన్ని బోధించినప్పుడు ఆ సత్యం విన్నవారు పాపాన్ని విడిచిపెట్టి నీతిగా బ్రతికేటప్పుడు ఆరోగ్యం ఖచ్చితంగా వచ్చింది. ఒకవేళ దయ్యాలు నిజంగా పట్టి పీడింపడితే నిజమైన సేవకుడు వాక్యం చెప్పిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత వాక్యం చెప్పి వాళ్ళు రక్షిస్తాడు. అమ్మాయికి పాపం చేయకండి, నీతిగా బ్రతుకొని. ఆనాడు యేసుక్రీస్తు కూడా ఏం చెప్పాడు? స్వస్థపరిచిన వాడితో మళ్ళీ పాపం చేయకన్నారు. వీళ్ళేం చేస్తున్నారు? మా దగ్గర రంగల స్వస్థతలు, ఇదిగో అట్టిపండు ద్వారా గర్భఫలాలు అని మోసం చేస్తున్నారు. వీళ్ళని ఎలా నమ్ముతారు చెప్పండి? వీళ్ళు మోసగాలు, దేవుని బిడ్డలు కాదు.